కుమారుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యోహాను సువార్త 17:20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. మనము క్రీస్తునందు, క్రీస్తు దేవుని యందు ఉండిన ఎడల మనమంతా కూడా ఏకమై ఉన్నాము. అలాంటి ఏకత్వాన్ని కలిగి ఉండాలని దేవుడు ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నారు. నీవు ప్రేమయందు ఎదుగుతూ ఉన్నావా? నీ పిల్లలు సంతోషంగా ఉండాలని నీవు కోరుతూ ఉన్నావా? నీవు సంతోషముగా ఉండని ఎడల వారెలా సంతోషంగా ఉంటారు? దేవుణ్ణి బట్టి నీవు సిగ్గుపడితే నీ అవసరతలో ఆయన నిన్ను బట్టి సిగ్గుపడతాడు. నీ స్వంత హృదయమే దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మదు. నీవు దేవుణ్ణి విశ్వాసంతో వేడుకొనగలవా? అలాంటి విశ్వాసంలో నీవు ఎదగాలనుకుంటున్నావా? దేవుని పిల్లలు తమకున్నదంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఏ బంధువు ఇంటికి వెళ్ళినా వారికి కలిగినటువంటి కలిమిని చూడకుండా, అయ్యో ఇక్కడ దేవుని భయము లేదే, కుటుంబ ప్రార్థన లేదే అని దుఃఖపడతారు. మూలన కూర్చుని, ప్రభువా ఈ కుటుంబంలోనికి రండి, ఈ కుటుంబానికి అన్నీ ఉన్నా కూడా నీవిక్కడ లేనటువంటి స్థితిలో నశించిపోతున్నారు అని ప్రేమతో ప్రార్థన చేస్తారు. లాజరు గారింటికి యేసయ్య వెళ్ళినప్పుడు ఆయనను ఆహ్వానించేంత విశ్వాసం ఉంది. ఆయన సహోదరులలో ఒకరిని యేసయ్య గద్దించి వాక్యాన్ని అనుగ్రహించడం వల్ల వారు ప్రేమలోనూ విశ్వాసంలోనూ ఎదిగారు. వారు ప్రేమలో నిలిచి ఉండడం వల్ల మరణము కొట్టివేయబడింది. ఆయన ప్రేమలో నిలిచి ఉంటే గనుక ఆత్మీయ మరణాన్ని బట్టి హెచ్చరింపబడతారు. నీలోనూ నీ ఇంటిలోనూ దేవుడు నివసించాలని ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాడు. మరి ఆయన నివసించినట్లు మన గృహాలను సిద్ధపరచాలి. తాను మనలో నివసించాలని, తన శక్తిని ఇవ్వాలని తన కొరకు మనలను సృష్టించారు. లాజరు గారి యొక్క సమాధి ముందు యేసయ్య ప్రేమయందు నిలిచి ఉండడం వల్ల సృజనాత్మక శక్తి విడుదలయ్యి లాజరు గారిని బ్రతికించింది. ఆయన శిష్యులకు క్రీస్తు వారు తన ప్రేమను చాటించారు. పరలోక శక్తి వలన నోటి మాటకు కూడా శక్తి వస్తుంది. ఎవరైనా ముట్టుకుంటే ఒక మంత్రం వలె పనిచేస్తుంది. ఆశీర్వాద వలయము ప్రేమయందు ఎదగడం వలన విస్తరిస్తుంది. దేవుని ప్రేమ నిన్ను ఆయన మెట్టుకు ఎదిగేలా చేస్తుంది. ఆ మెట్టు నీవు ఊహించలేవు. నీవు దేవుని కొరకే సృష్టించబడ్డావని గ్రహించి ఆయన ప్రేమలో నిలిచి ఉంటే గనుక ఆయనలో నిలిచి ఉండడానికై నీ ప్రేమను ఆయన ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రేమలో నిలిచి ఉండే కృపాధన్యత మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.